రేపు శుక్రవారం రోజా అరెస్ట్కి సన్నాహాలు జరుగుతున్నాయని ఖచ్చితమైన వార్తలు వెల్లడిస్తున్నారు అందరూ. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఫైల్ ఉంది, హీ హాజ్ లుక్డ్ ఇట్ అప్. అండ్ రేపు రోజాని కస్టడీలోకి తీసుకుని ఆడదాం ఆంధ్ర విషయం పైన ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతున్నారు. ఎందుకంటే 100 కోట్లు 125 కోట్లు ఆడదాం ఆంధ్రాకి ఎలకేట్ చేసుకోగా దాంట్లో మేడం గారు 100 కోట్లు ఖర్చు పెట్టారంట. 100 కోట్లు ఖర్చు పెట్టిన దాంట్లో 40 కోట్లకు వరకే బిల్లులు సబ్మిట్ చేసి మిగతా 60 కోట్లకి బిల్లులు ఆడేసింది. ఎలా ఆడిందో ఎవరికి తెలియదు. అండ్ ఈవిడ టూరిజం మినిస్టర్ కూడా ఈవిడ వెళ్ళి రిబ్బన్ కూడా కట్ చేసింది రిషికొండ ప్యాలెస్ని. అందరికీ తెలిసిన విషయం ఇది. ఒక చిన్న సంతకం ఎందుకు పెడుతున్నానో తెలియని ఒక మంత్రి ఏం చేస్తావు ఈ భవంతులతో అంటే ఈ రోజు దాకా క్లారిటీ ఆన్సర్ చెప్పలేని ఒక మంత్రి రిషికొండ ప్యాలెస్ని తీసుకెళ్ళిపోయి రిషికొండ మీద బిల్డింగ్ కడితే తప్పేంటి, తిరుపతి కొండ పైన రోడ్లే లేదా, సింహాచలం కొండకి దారి రోడ్లే లేదా అని చెప్పి పెంచులోడిపైన రిషికొండ ప్యాలెస్ని తీసుకెళ్ళి తిరుపతి లాంటి దైవక్షేత్రాలతో కంపేర్ చేసిన మేధావంతురాలు హిందూ మహిళ వీటి మీద అరెస్ట్ అవ్వట్లేదు కదా. సమాజానికి బూతులు నేర్పించిన విషయంలో అరెస్ట్ అవ్వట్లేదు కదా. బాడీ షేమింగ్ విషయం చేసిన దాంట్లో అరెస్ట్ అవ్వట్లేదు కదా. రాష్ట్ర ఖజానాలో 60 కోట్లు ఆడదాం ఆంధ్ర దెబ్బకి దోచిన దెబ్బకి బిల్లులు లేవు, వాటి గురించి మాట్లాడు అని చెప్పి తీసుకెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తున్న మోడీది.